సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయటం బొత్సకు తగదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను విస్మరించారని మండిపడ్డారు. ప్రజా నాయకులపై అవాకులు చవాకులు పేలితే రాజకీయంగా పుట్టగతులు ఉండవని కూడా విమర్శించారు. రైతాంగ అభివృద్ధి సంక్షేమం కోసం అమల్లో ఉన్న పథకాలను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రద్దు చేశారని మండిపడ్డారు. డిసెంబర్లో 2022 డిసెంబర్లో తీసుకున్నటువంటి ప్యాడీకి 23లో తీసుకున్నటువంటి ప్యాడీకి జూన్ జూలైలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే అవి రైతుల పేమెంట్లు కాదా? దాన్ని ఇచ్చింది ఎవరు? ఈరోజు ఈ సంవత్సరం 48 అవర్స్లో పేమెంట్ రైతులకి ఇచ్చేలాగా వెంటనే చర్యలు తీసుకొని చాలామంది రైతులు ఈరోజు ఆనందంగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి కారణం వాళ్ళ తాలూకా పేమెంట్ 48 గంటల లోపల ఇస్తామని చెప్పాము. చాలామంది రైతులకి వితిన్ ఫ్యూ అవర్స్లోనే పేమెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతుల పట్ల రైతులతో అభ్యున్నత పట్ల ఈ ప్రభుత్వం పనిచేయడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. గతంలో కూడా చేశాము. శాసనమండలి ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు